ప్రైజ్ ది లార్డ్. యెహోవాను గురించి గానం చేసేదను. నిర్గమకాండము 15వ అధ్యాయం. మోషే పాట. అప్పుడు మోషే అతనితో పాటు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఈ పాట పాడడం మొదలుపెట్టారు. యెహోవాను గురించి నేను గానం చేస్తాను. ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనక గుర్రాలను రౌతులను ఆయన సముద్రంలో పడవేశాడు. యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే. ఆయన గురించి నేను స్తుతిగీతాలు పాడుకుంటాను. యెహోవా నా దేవుడు, ఆయన్ని నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు యెహోవా, ఆయన్ని నేను గణపరుస్తాను. వీరుడు ఆయన పేరు యెహోవా. రథాలను అశ్వదళాలను సముద్రంలో పడవేశాడు. యెహోవా ఫరో ప్రధాన అధికారులను ఎర్ర సముద్రంలో మునిగిపోయేలా చేశాడు. లోతైన జలాలు వారిని కప్పివేశాయి. లోతు నీటిల్లో బండల్లా వాళ్ళు మునిగిపోయారు. నీ కుడి చేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం ఉంది ప్రభు. నీ కుడి చెయ్యి శత్రువులను పటాపంచలు చేసింది. నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని నీ మహాఘనత చేత నాశనం చేశావు. గడ్డిని తగులబెట్టినట్టు నీ కోపం వారిని నాశనం చేసింది. నీవు విస్తరణ పెనుగాలి నీళ్లను ఉవ్వెత్తున నిలిపివేసింది. వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడల్లా అయ్యాయి. సముద్రం దాని లోపలి భాగాల వరకు గడ్డగట్టాను. శత్రువు, నేను వాళ్ళను తరిమి పట్టుకుంటాను. వాళ్ళ ఐశ్వర్యాలన్నీ దోచుకుంటాను. నేను నా కత్తి ప్రయోగించి వాళ్ళ సర్వస్వం దోచుకుంటాను. సర్వం నా కోసం నా చేతుల్లో దోచుకుంటాను అని అన్నాడు. కానీ నీవు వాళ్ళ మీదకు గాలి రేపి సముద్రంతో వాళ్ళను కప్పివేశావు. సముద్ర అగాధంలో శేషం మునిగిపోయేటట్టు వాళ్ళు మునిగిపోయారు. యెహోవా, నీలాంటి పరాక్రమం గల దేవుడు మరొకలేడు. స్తుతి కీర్తనలతో ఆరాధించుటకు యోగ్యుడు. నీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రపంచాన్ని నాశనం చేయగలవు. నీవు రక్షించిన ప్రజల్ని నీవు దయతో నడిపిస్తావు. ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి నీ బలంతో నీవు వీళ్ళను నడిపిస్తావు. ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు. ఎంతైనా వాళ్ళు భయపడతారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణికిపోతారు. తర్వాత ఎదోము నాయకులు భయంతో వణుకుతారు. మోయాబు నాయకులు భయంతో వణికిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు. ఆ ప్రజలు నీ బలాన్ని చూసి భయంతో నిండిపోతారు. యెహోవా ప్రజలు దాటిపోయేంత వరకు, ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్ళు బండల్లా మౌనంగా ఉండిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.